మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జగన్ 2.0 అనే సూపర్ యాప్ను ప్రారంభించడం జరిగింది. నిన్న తాడేపల్లిలో జగనన్న ఈ యాప్ని ప్రారంభించారు. మరి ఈ యాప్ గతంలో కూడా మనకు డిజిటల్ బుక్ అనే యాప్ని విడుదల చేశారు. దాన్ని కూడా దీనికి లింక్ చేసి మరి జగనన్న 2.0 యాప్ని సరికొత్తగా మరి ప్రారంభించారు. ఈ యాప్ని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు అడ్డు అదుపు లేకోకుండా ఇష్టానుసారంగా రాష్ట్రం అంతా కూడా ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణాన్ని సృష్టించారు. మరి ఈరోజు ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫేస్బుక్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫేస్బుక్ పేజ్ని కూడా లాక్ చేపించారంటే మనం ఆలోచన చేయొచ్చు. మనమే మా ఫేస్బుక్లో కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి కక్ష సాధింపులు అరాచకాలని ప్రశ్నిస్తేనే మరి ఆ ఫేస్బుక్ ని లాక్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏ చిన్న కార్యకర్త కూడా ప్రశ్నించినాడు అంటే కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి హింసించడం వంటివి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ప్రజల ఇబ్బంది వాళ్ళకు పట్టదు. మనం చూసుకుంటే వర్షాలు రాక రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుటి వరకు మరి వర్షాలు లేవు. క్రాప్ ఇన్సూరెన్సులు కూడా మరి నిన్నటి దాకా మరి ఇన్సూరెన్సులు చేసుకునేది కూడా క్లోజ్ చేస్తే మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా ప్రశ్నించి ఫైట్ చేస్తే మరి వాటిని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఈ నెల 30 తారీఖు వరకు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మరి ఇదే అనంతపురం జిల్లాలో వేరే కాన్స్టిట్యున్సీలో మరి తాడిపత్రి నియోజకవర్గంలో అయితేనేమి, అదే విధంగా రాప్తాడ్లో అయితే ఏమి, వాళ్ళు చేసేటివి టీడీపీ నాయకులు చేసేటివి మంత్రాల్లాగా, మరి అదే మనం మాట్లాడితే బూతుల్లాగా ఆలోచన చేస్తూ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. వీటన్నిటినీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యునికి చేరే విధంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కింద విలేజ్ గ్రామం దగ్గర నుంచి, గ్రామంలోని కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్రంలోని నాయకుల వరకు ప్రతి ఒక్క సమాచారం కూడా ఈ యాప్ ద్వారా చేరుతుంది. ఏదో యాప్లు ప్రతిసారి వీళ్ళేదో చేస్తున్నారని అనుకోవద్దండి. ఈ యాప్లో ప్రతి ఒక్క సమాచారం, ఎందుకంటే ప్రతి సమాచారం అంటే రాష్ట్రంలో ఎక్కడ మారుమూల గ్రామంలో కూడా ఏదన్నా అన్యాయం జరిగినా దాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనకు తెలుసు. మనకి ఎక్కువ మందికి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లోనే ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. కానీ వాట్సాప్ యాప్ కూడా ఉంది. వాట్సాప్ యాప్ ద్వారా ప్రతిదీ కూడా సమాచారం ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఆండ్రాయిడ్ వాళ్ళైతే 2 స్కానర్లు ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళకి ఒక స్కానరు, ఐఫోన్ వాడే వాళ్ళకి ఒక స్కానర్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ని వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మీ నుంచి మీ తెలిసిన వారికి, వారి నుంచి వాళ్ళకి తెలిసిన వారికి, ఇలా ప్రతి ఒక్కరికి ఈ లింక్ ని పంపించి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటినన్నిటిని తట్టుకొని ధైర్యంగా పోరాడుతున్నాము అంటే కేవలం జగనన్న మీద ఉన్న నమ్మకము, ఆయనే మా ధైర్యము, బలము అని కూడా నేను గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఖచ్చితంగా వీటన్నిటికీ ఈ రోజు ఎవరైతే
ఇబ్బందులకి గురి చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. ఆ రోజు వరకు కొంత సమన్వయంతో మీరంతా ఉండి ఖచ్చితంగా మరి ఆ రోజు కోసం మనమంతా వెయిట్ చేద్దాం. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టినారు అంటే ఎవ్వరూ కూడా సహించద్దండి. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు కావాలనే కేసులు పెడుతున్నారు, కావాలనే ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మనం వీటన్నిటినీ ఎదుర్కొంటాం. మన జగనన్న మన కోసం ఉన్నాడు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. దాని పిలుపు మేరకు మనమందరం కూడా ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా ఈ యొక్క జగనన్న 2.0 యొక్క ఈ యాప్ ని ఆ నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా కూడా మరి యాప్ ని ప్రారంభించవలసిందిగా కూడా కోరుతున్నారు. కాబట్టి ఈ యాప్ ద్వారా మీ అందరికీ తెలుసు, మన జగనన్న క్లియర్ గా చెప్పాడు. ఈ యాప్ ద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అఘాయిత్యాలు మరి అన్ని కూడా ఈ యాప్ ద్వారా కూడా మనం అందరం కూడా మరి అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా కూడా చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోకుండా కూడా కొంతమంది ఉన్నారు. బాసిద్ కానీ మరి అదేవిధంగా మా ఖలీల్ కానీ మరి సమ్మద్ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఈ యాప్ని మరి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాప్ మనందరికీ, మన పార్టీకి, మనకు రక్షణగా ఉంటుందని చెప్పి ఈ యొక్క యాప్ ద్వారా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసే మరి దౌర్జన్యాలు, అఘాత్యాలు అన్నిటి కూడా ఎండగట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాప్ని మనమందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానం, జగనన్న అభిమానం ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమన్వయకర్త వై వెంకట్రామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మాజీ వైస్ చైర్మన్ అయిన నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగనన్న 2.0 ఒక యాప్ని విడుదల చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా మనకి మా మీద జరుగుతున్న అగత్యాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, లేకపోతే మా మీద అనవసరమైన కేసులు పెట్టి మమ్మల్ని బాధిస్తున్న మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మరియు మా అభిమానులకి ఈ యాప్ ఎంతో మనకి రక్షణ కవచంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఎంతైనా ఈ యాప్ని అందరూ ప్రతి ఒక్క కార్యకర్త డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అప్డేట్ అవుతూ దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అయితేనేమి, విద్యార్థి నాయకుల మీద అయితేనేమి, యువత విభాగం నాయకుల మీద అయితేనేమి అనేక చోట్ల దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. దీనికోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు డిజిటల్ మీడియా అని చెప్పేసి గతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా జగనన్న 2.0 సూపర్ యాప్ను కూడా ఏర్పాటు చేస్తూ ఈ యాప్ లో ఏవైతే మనము ఇబ్బందులు పడతా ఉన్నామో, సమస్యలు పడతా ఉన్నామో వాటన్నిటిని కూడా ఈ యాప్ ద్వారా జగనన్న ఆఫీసుకు తెలియజేసే విధంగా ఈ యాప్ను రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన కార్యకర్తలు, మన నాయకులు, లీడర్లు తెలుసుకోవడం ఏమంటే, ఒక పక్షి చెట్టు మీద కూర్చున్నప్పుడు ఆ చెట్టు కొమ్మ బలాన్ని ఎప్పుడూ నమ్ముకోదు, తన సొంత రెక్కల బలాన్ని మాత్రమే నమ్ముకుంటుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మన కార్యకర్తల బలాన్ని నమ్ముకుంది. కాబట్టి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ మనమందరము వై వెంకట్రామరెడ్డి అన్న గారు వెంటనే, అదే విధంగా వై నైరుతి రెడ్డి గారు వెంటనే నడవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ